హాయ్ ఐసెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ట్రిక్ నంబర్ 55 చూడబోతున్నాం ఇప్పుడు మ్యాథమెటికల్ అబిలిటీ సంబంధించి. ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ట్రిక్ ప్రీవియస్ పేపర్లో కూడా మనకు ఐసెట్లో రావడం జరిగింది ఈ మోడల్ క్వశ్చన్. సో దీన్ని ఇప్పుడు చూద్దాం మనం. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సి ఫామ్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బై సి రాసుకోవచ్చు. అలాగే కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు బి బై సి రాసుకోవచ్చు. దీని నుంచి టాన్ థీటా ఏమవుతుందంటే సైన్ బై కాస్ కాబట్టి ఏ బై బి అవుతుంది. సో ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసుకొని మనం ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లాంటిది ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ సి ఫామ్లో ఉండే క్వశ్చన్ సైన్ కాస్ టాన్ కనుక్కునే ప్రాసెస్ ఇది. ఇది లేకపోయినా ఒక డయాగ్రామ్ ఫామ్లో వేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో డయాగ్రామ్ ఫామ్లో ఎలాగూ అంటే ఒక ట్రయాంగిల్ తీసేసుకోవాలి. ఈ ఫామ్లో ఉంటే ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు సి ఫామ్లో ఉండేది ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే ఏ 7 ఇక్కడ రాసుకోవాలి, బి 24, సి 25. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకోవాలి. ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయడమే డైరెక్ట్గా. 7 ఇంటూ కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే సైన్ థీటాకి ఆపోజిట్ 25/7 అవుతుంది. మైనస్ 24 ఇంటూ టాన్ థీటా 7/24 అవుతుంది. సో ఇది పైన కొసీకెంట్ టాన్, అదే కింద అయితే కాస్ అయ్యండి. ఇది ఇక్కడ 7 క్యాన్సల్, 24 క్యాన్సల్ పోతే 25 - 7 విచ్ ఇస్ ఈక్వల్ టు 18. విధంగా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ సి ఫామ్లో ఏదైనా క్వశ్చన్ కనిపిస్తే ఈ ఏబిసి వాల్యూస్ డైరెక్ట్గా రాసుకుంటాం. ఏబిసి మనకు కావాల్సిన క్వశ్చన్లో ఆన్సర్ ఏది కావాలంటే అది. ఇక్కడ సైన్ థీటా ఉంటుంది, కాస్ థీటా, పైన సైన్ థీటా, మధ్యలో టాన్ థీటా. సో ఆల్రెడీ తెలిసింది ఇది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అయితే సైన్ థీటా వస్తుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అయితే టాన్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కాస్ థీటా. సో దీన్ని బట్టి ఈ ట్రయాంగిల్ని బట్టి మనం ఏ క్వశ్చన్ కావాలన్నా ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ సి ఉన్నప్పుడు ఏబిసి అనేది ట్రిప్లెట్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.